మాతాచ పార్వతీ పితాగా మహేశ్వర జై కల్బెరు. ఈరోజు మనము ప్రపంచ విఖ్యాతగాంచిన పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి తెలుసుకున్నాం. అయితే ఇటీవల నేను పూరి జగన్నాథ్ స్వామి దయ వల్ల పూరికి వెళ్ళడం జరిగిందండి. అయితే అది కూడా అక్షయ తృతీయ రోజు వెళ్ళడం జరిగింది. అయితే పూరిలో అక్షయ తృతీయ రోజున ఒక విశేషమైన పూజ జరుగుతుందండి. అదేమిటనగా దానికి ఇంకా రథోత్సవంకి ఒక సంబంధం ఉందండి. ఏంటంటే ప్రతి సంవత్సరం పూరిలో ఏదైతే రథయాత్ర ఉందో ఆ రథయాత్రలో రథం ఉంటాయి కదండి. ఆ రథాలు ప్రతి ఏటా అనగా ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారండి. ఆ రథం తయారీకి ఒక 2 నెలల ముందు నుంచే ఆ రథాన్ని తయారు చేసి ఆ రథయాత్ర ఉన్న ఒక 2 రోజులు ముందు అది కంప్లీట్ అవుతుంది. అంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది రథయాత్ర ఏదైతుందో ఆషాఢ మాసానికి 2 నెలల ముందు అనగా వైశాఖ మాసంలో మొదలుపెట్టి కరెక్ట్గా ఆ రథయాత్ర రోజుకి ఒక 2 రోజుల ముందు అది సమాప్తి అయిపోతుంది. అయితే ఏమవుతుందంటే ఇటీవల అక్షయ తృతీయ రోజు నాడు నేను అక్కడ వెళ్ళానండి. అయితే స్వామి దయ వల్ల స్వామి పిలుపు వల్ల పూరికి వెళ్ళడం జరిగింది. అది కూడా అక్షయ తృతీయ రోజు నాడు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ జరిగే పూజ ఏంటి అనేది మనము తెలుసుకుందాం. అయితే ఈ జగన్నాథ రథోత్సవం చూడడానికి ఎంతో వేల మంది లక్షల మంది వస్తుంటారండి. ఇక్కడ ఏమి ఉందండి అంటే మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త రథాలు సిద్ధం చేస్తారు స్వామివారికి. అంటే ఈ సంవత్సరం స్వామిని ఊరేగించిన రథాన్ని మళ్ళీ సంవత్సరం వాడరండి. ఏం చేస్తారంటే ఈ ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని తయారు చేస్తారు. అది 2 నెలల ముందు నుంచే తయారు చేసి ఎగ్జాక్ట్గా మనకి జగన్నాథుడు స్వామి యొక్క రథయాత్ర ఉన్న డేట్కి 2 రోజుల ముందు అది కంప్లీట్ అయిపోతుంది. అది 3 రథాలు ఎవరిది? జగన్నాథ స్వామి వారిది, బలభద్ర స్వామి వారిది, ఇంకా సుభద్ర దేవిది, ముగ్గురిది. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేసే ఏదో సాంప్రదాయం ఉందో ఇది శతాబ్దాల కాలం నుండి కొనసాగుతుందండి. ఇప్పుడు కాదండి, ఎన్నో శతాబ్దాల నాడుగా ఇలానే వస్తుంది. అయితే వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజు నాడు ఈ రథాల నిర్మాణానికి ప్రారంభిస్తారు. అంటే వైశాఖ మాసంలో వస్తుంది అక్షయ తృతీయ. ఆ రోజున రథ ఒక నిర్మాణం స్టార్ట్ చేస్తారండి. అయితే ప్రతి సంవత్సరం 13,000 కిలోల కలపను వినియోగిస్తారు. అయితే ఇంకోటి డౌట్ ఏమిటంటే ప్రతి సంవత్సరం కొత్త రథాలు అది సాంప్రదాయం ఉంది కదా. అలాంటప్పుడు ఈ సంవత్సరం ఏ రథయాత్ర అవుతుందో ఆ రథాన్ని ఏం చేస్తారండి అంటే దాన్ని రథం యాత్ర అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ధ్వంసం చేసేసి ఆ ఏదైతే చెక్క ఉందో ఆ చెక్కను లేకపోతే కలపను వంటలో వాడతారండి. అంటే పూరి జగన్నాథ్లో మనకు అందరూ తెలుసు అక్కడ ఒక ప్రసాదం చాలా గొప్పది. ఇంకా చాలా ఆ ప్రసాదం కోసం చాలామంది వస్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని తయారు చేస్తారు కదా. అయితే పాత రథాన్ని ఏం చేస్తారంటే పాత రథాన్ని దాన్ని ధ్వంసం చేసేసి ఆ ఏది చెక్కలు ఉంటాయో వాటిని పూరి జగన్నాథ్ ఒక కిచెన్ ఏదైతే ఉంటుందో అంటే లోపల వారు ఏదైతే వంటశాల ఉంటుందో ఆ వంటశాలలో అది పొయ్యికి కలపలాగా వాళ్ళు వాడుకుంటారు. అదే అండి పాత రథాలను ఏం చేస్తారంటే ధ్వంసం చేసేసి ఏం చేస్తారంటే అక్కడ ఉన్న కలపను అంటే ఏదైతే చెక్కలు ఉంటాయి ధ్వంసం అయిపోయినాక ఆ చెక్కలని అనగా ఆ కలపను వాళ్ళు వంటశాలలో ఉన్న పొయ్యిలో వాడుకుంటారు. అక్కడ ప్రతిదీ కూడా మట్టి పాత్రతో మళ్ళీ చాలా వైభవంగా మంచిగా వండుతారండి. ఇంకోటి ఏంటంటే పూరి ప్రసాదం తినడం చాలా విశేషం అండి. అక్కడ ఉన్న టేస్ట్ మరి ఎక్కడ రాదు. అది స్వామివారి ఇదిలే. అయితే అండి నేను చెప్పాను కదా ఈ అక్షయ తృతీయ రోజు నాడు వెళ్ళడం జరిగింది అని స్వామి దయ వల్ల. అయితే వీళ్ళు చెప్పా కదా ఇప్పుడు ఎట్లా అంటే అక్షయ తృతీయ రోజు నాడున ఈ రథకు సంబంధించిన రథం నిర్మాణం జరుగుతుందని మొదలు పెడతారు. అయితే ముందుగా ఏం చేస్తారంట అండి ఆ రోజు అక్షయ తృతీయ రోజు నాడు 3 దుంగలు ఉంటాయి కదండి. అంటే వుడ్ లాక్స్ ఉంటాయి కదా. ఆ 3 దుంగలని ముఖ్యంగా అంటే స్వామివారి జగన్నాథ స్వామి, బలభద్ర అలాగే సుభద్రదేవికి ప్రతీకగా భావించి ఒక విశేషమైన మండపం తయారు చేసి అందులో కొన్ని అంటే ఒడిస్సా సాంప్రదాయం సంబంధించిన కొన్ని విశేషమైన ప్రక్రియలు చేసి పూజా విధానం చేసి వాటిని పూజ చేసి అక్కడ స్థాపిస్తారండి ఒక మండపంలో. ఆ మండపం ఎలా ఉంటుందంటే మనకి అరటి ఆకులు ఉంటాయి కదా, అరటి ఆకుల తోరణాలు ఇంకా బంతి పూలతో వాళ్ళు చేసి ఆ మండపం మధ్యలో ఈ 3 దుంగలు ఉంటాయి కదండి, ఈ వుడ్ లాక్స్ అంటే కలప ఉంది కదా, ఆ 3ని పెట్టి
ఎలా ఉంటుందంటే బలభద్ర, సుభద్రాదేవి, జగన్నాథ స్వామికి ప్రతీకగా భావించి వాటికి పూజ చేస్తారు. అంటే ఈ రథం తయారు చేస్తారు కదా కలపతోని. అయితే 3 కలపలను అంటే 3 దుంగలను పెట్టి అవి ప్రతీకగా భావించి మొదలు పెడతారు. ఇది మన రథయాత్ర నిర్మాణం, రథం ఒక నిర్మాణం అనేది అలా చేస్తారనమాట. అయితే ఈ యొక్క దృశ్యాన్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు తీశాను. అంటే నేను వెళ్ళినప్పుడు ఆ ఒక దృశ్యాన్ని నేను పొందుపరిచాను, రికార్డ్ చేసి మీ అందరికీ చూపెట్టాలని ఒక చిన్న ప్రయత్నం. ఇప్పటికీ ఇది ఎవరు చూపెట్టలేదండి. అయితే ఈ స్వామివారి యొక్క ఈ రథం ఏదైతే తయారు చేస్తారో ఆ తయారు చేసే ముందు అక్షయ తృతీయ రోజున పూజ చేస్తారు, ప్రథమ పూజ. ఆ పూజ చేసిన తర్వాతనే మనకి ఈ రథయాత్రలో ఏదైతే రథాలు ఉంటాయో 3 రథాలు వాటి యొక్క నిర్మాణం జరుగుతుందండి. అయితే అక్షయ తృతీయ రోజును చేసే ఒక మొదటి ఏ పూజ అయితే ఉంటుందో ఆ 3 కలపకు పూజలు ఏవైతే ఉంటాయో అంటే ఎలా ఉంటుందని చెప్పా కదా, మండపం వేసి అరిటాకులతో బంతిపూలతో మొత్తం సదాగా చేసి అందులో పెట్టి కొన్ని విశేషమైన ప్రక్రియ ద్వారా ఒడిస్సా సాంప్రదాయంలో పద్ధతిలో పూజ చేసి పక్కనే కొన్ని యాగాలు చేసి ఇది ఎక్కడ చేస్తారంటే అండి, మనకి రథకళ ఉంటుంది. ఆ చోటు ఎట్లా ఉంటుంది అంటే జగన్నాథ స్వామి ఉంటుంది కదా, జగన్నాథ స్వామి యొక్క ఆలయ బయట వీధుల్లో మనకి కనబడుతుంది ఈ యొక్క ప్రాంతం ఏదైతే పూజ చేస్తారు. మీకు ఈ వీడియోలో పెట్టానండి, ఈ వీడియో మీరు చూడండి. అలాగే ఆ రోజు ఇంకోటి ఏం జరుగుతుందంటే అండి, మేము చూసినాము అప్పుడు ఆ రోజు ఆ పూజ జరిగింది. ఆ 3 దుంగలకి పూజ చేశారు. దీని తర్వాత అదే రోజున వివిధ వేషాలు వేసాను. దశావతారాలలో సీమా విష్ణువు ఉంటారు కదండి, సీమా విష్ణు ధరించిన వివిధ రూపాలలో దశ అవతారాల్లో నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, అలాగే కూర్మావతారం, ఇలా అలాగే స్వామివారి ఒక విశేషమైన రూపాలతో ధరించి నృత్య వేషాలు అనేది చేస్తారండి. అలాగే అదే రోజున మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే హనుమంతుల వారిని పల్లకిలో ఊరేగిస్తూ ఉన్నారండి. అంటే స్వామివారి యొక్క బయట వీధులు ఏదవుతుందో సింహద్వారం ఉంది కదా, ఆలయ సింహద్వారం బయట వీధుల్లో ఈ యొక్క ప్రదర్శన జరిగిందండి. అంటే నరసింహస్వామి వారు ఒక రూపాలు వేషాలు ధరించి ఆకట్టుకునేలాగా ఎంతో వైభవంగా డప్పుల శబ్దాలతో అంటే ఒడిస్సా సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో అక్కడ అలవారించారండి. అంతే నృత్య ప్రదర్శనలు చేశారు. అలాగే భక్త బృందాలు అలాగే పండితులు అందరూ కలిసి హనుమంతుల వారిని ఒక పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగించారండి. ఇది మనకి అక్షయ తృతీయ రోజున పూరిలో జరిగే విశేషమైన ఘట్టం. ఏమిటంటే చెప్పాయి కదా, రథయాత్ర ప్రతి సంవత్సరం కొత్త రథం తయారు చేస్తారు. ఆ రథయాత్రకి కావాల్సిన రథం ఏదైతుందో అది ఎగ్జాక్ట్గా మనకి 2 నెలల ముందు నుంచే ఆ నిర్మాణ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ రథయాత్ర నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టే రోజు అక్షయ తృతీయ, చాలా పవిత్రమైన రోజు. అయితే అక్షయ తృతీయ రోజు నాడున 3 కలపలకు అంటే 3 దుంగలకు అంటే వుడ్ లాక్స్ ఉంటాయి కదా, వాటికి విశేషమైన పూజలు చేస్తారండి. ఆ పూజ యొక్క దృశ్యాలు, అలాగే హనుమంతుల వారి పల్లకి ఊరేగింపు, అలాగే నేను చెప్పాను కదా నరసింహస్వామి అవతారం, అలాగే వివిధ విష్ణు రూపాల్లో ఉన్న అవతారాన్ని నృత్య ప్రదర్శన చేస్తూ జనాలలో భక్తి భావం అనేది పెంపొందిస్తుంటారు. అలాగే ఇది చాలా మంత్రముగ్ధంగా ఉంటుంది, అలా చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అదండి అక్షయ తృతీయ రోజు నాడు జరిగే పూరిలో విశేషమైన పూజ ప్రక్రియ. ఇది రికార్డ్ చేసి మీ అందరికీ చూపెట్టడం ఒక చిన్న ప్రయత్నం అండి. జై జగన్నాథ్. పార్వతీ పతే హర 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 మహాదేవ శంభో శంకర.